గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానంపై దక్షిణ భారతదేశంలో కొత్త చిచ్చు రగులుతోంది. కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా హిందీని రుద్దేందుకే త్రిభాషా విధానాన్ని తెరపైకి తెచ్చిందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనిపై తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్రంతో మాటల యుద్ధానికి దిగుతున్నారు. తమిళనాడులో ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త విద్యా విధానాన్ని అమలు చేసేది లేదని ఆయన తేల్చి చెప్పారు. దీంతో కేంద్రం తీసుకొచ్చిన ఈ త్రిభాషా విధానం రాజకీయ రంగు పులుముకుంది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం తీరుతో తమిళనాడులో డీఎంకే కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందీ నేమ్ బోర్డులపై నల్ల రంగును పూస్తున్నారు. రైల్వే స్టేషన్లు, పోస్టాఫీసులతో పాటు వివిధ చోట్ల ఉన్న ప్రభుత్వ సైన్ బోర్డులపై హిందీ అక్షరాలపై నల్ల రంగు పూస్తున్నారు. నూతన విద్యా విధానం సామాజిక న్యాయాన్ని దెబ్బతీస్తుందని తమిళనాడు నేతలు మండిపడుతున్నారు. తమిళ భాషకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నదని, త్రిభాషా విధానాన్ని అమలు చేస్తే తమిళనాడును 2000 సంవత్సరాలు వెనక్కి నెట్టినట్లే అంటున్నారు. అంతేకాక కొత్త విద్యా విధానంతో తమిళ విద్యార్థుల భవిష్యత్తుకు ప్రత్యక్ష ముప్పు కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తమిళ ప్రజలు ఏ భాషను వ్యతిరేకించడం లేదని, తమపై ఇతర భాషలను బలవంతంగా రుద్దితే మాత్రం ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటామని చెబుతున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వ వాదనను తప్పుబడుతోంది. త్రిభాషా విధానాన్ని అమలు చేయకుంటే సమగ్ర శిక్షా అభియాన్ నిధులు నిలిపివేస్తామని హెచ్చరిస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన దాదాపు 2400 కోట్ల నిధులు కేటాయించేది లేదని విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. నిధులు నిలిపివేయడంపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఘాటుగా స్పందించారు. 2000 కోట్ల రూపాయల కోసం తమిళ హక్కులు వదులుకోలేమని తెగేసి చెప్పారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.